హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయిపోయిన తర్వాత చెప్తున్నాను అనుకుంటున్నారు అంటే ఇంకా వీడియో ఇప్పుడే నాకు కుదిరిందనమాట అప్లోడ్ చేయడానికి, అందుకని ఇప్పుడే చెప్తున్నాను. అందరూ ఎలా శివరాత్రి జరుపుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. శివరాత్రి పూజకి కావాల్సినవన్నీ నైటే తెచ్చి పెట్టుకున్నాను. నేను శివుడికి తెల్లని పూలు అంటే ఇష్టం కదా, అందుకని మల్లెపూలు అయితే తీసుకొచ్చాను. ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో అయితే అందరూ అయితే కొంటున్నారు. ఇవి శివుడికి చాలా ఇష్టం అంట, అందుకని ఆవిడ ఒక 4 పువ్వులు వేసిందనమాట. వీటితో పాటు శివుడికి మనం ఎక్కువగా బిల్వ పత్రాలతో అర్చన అయితే చేస్తూ ఉంటాం కదా, ఆ బిల్వ పత్రాలు కూడా తీసుకొచ్చాను. ఈరోజు అయితే ఇంకా పూలు, ఇంకా చామంతి పూలు, గులాబీలు తీసుకొచ్చాను. ఇంకా వేరే ఏం తీసుకురాలేదన్నమాట. శివుడికి ఎక్కువగా వైట్ పూలతోనే కదా చేస్తారు, అందుకే మల్లెపూలు తీసుకున్నాను. ఇంకా కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ బిల్వ పత్రాలు ఇట్లా ఎప్పుడు అమ్ముతూ ఉంటారు, సోమవారం కూడా చాలామంది కొనుక్కెళ్తూ ఉంటారు. ఇది కట్ట వచ్చేసి 30 రూపాయలు అయితే తీసుకున్నారు. దేవుడి దగ్గర తాంబూలం లాగా పెట్టుకోవడానికి అయితే అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. ముందుగా నేనేం నైటే ఇంటి ముందు ముగ్గు అయితే వేసానమాట. మార్నింగ్ కొంచెం లేట్గా లేసినా కానీ ఏం అవ్వదులే అని ఇంకా మార్నింగ్ తలస్నానం చేసిన తర్వాత ముందు గడపకైతే పసుపు కుంకుమలతో అయితే అలంకరిస్తున్నాను. ఆల్రెడీ పసుపు కలర్ ఉన్నా కానీ మనము పసుపు రాస్తే ఇంకా పచ్చగా బాగుంటుంది. గడప ఎప్పుడైనా పచ్చగా ఉంటే మనము దేవతలకు ఆహ్వానం పలికినట్టు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు గడప అనేది కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఉట్టి పడుతూ ఉంటుందని, అందుకని ప్రతి శుక్రవారము పండుగలప్పుడు ఇలాగైతే నేను పూజ చేస్తూ ఉంటాను. ఇంక మనం శుక్రవారం గడపకు పసుపు రాసి బొట్లు పెట్టినా కానీ వారం రోజుల వరకు అయితే ఉంటుంది కదా. చూడండి ఇప్పుడు గడప అయితే ఎంత కలకలలాడుతూ ఉంటుందో. ఇలా ముగ్గు కూడా వేసుకున్నాను. ఇంటి ముందు ముగ్గేమో నైటే వేసాను. ఇంకా పైన కదా ఎవరు వచ్చి తొక్కరు కాబట్టి నీట్గా ఉంటుంది. నైట్ వేసుకున్నా కూడా చూడండి కొంచెం కూడా అయితే చెక్కు చెదరలేదు కదా. అలాగే తులసి కోటకు కూడా పసుపు రాసి కుంకుమ బుట్టలు అయితే పెట్టాను. తర్వాత ఇంకా పూజా సామాన్లు అయితే గంధము కుంకుమలతో అయితే అలంకరించుకుంటున్నాను. పూజా సామాన్ అయితే నైటే కడిగి పెట్టుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ లేట్ అవ్వకుండా ఉండటం కోసమని. వీటన్నిటికీ కూడా గంధము కుంకుమతో అయితే బొట్లు పెడుతున్నాను. శివరాత్రి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉపవాసము, జాగరణ. చాలామంది అయితే ఉపవాసం చేసి జాగరణ అయితే చేస్తూ ఉంటారు. నేనైతే చిన్నప్పుడే ఎప్పుడో ఒక 2 సార్లు అయితే చేశాను, కానీ తర్వాత ఎప్పుడు జాగారం అయితే చేయలేదన్నమాట. అలాగే ఉపవాసం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే అట్లాగా ఉండేదాన్ని, కానీ ఫుల్ డే అయితే ఉండేదాన్ని కాదు. ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు పొద్దున్నే 6 గంటల వరకు అయితే పవిత్రమైన సమయంగా చెప్తూ ఉంటారు. ఈ టైంని 4 జాములుగా పరిగణిస్తారు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక జాముగా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క జాముకు ఒక్కొక్క రకంగా శివుడికి అర్చనలు, అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు. రాత్రి 12 నుంచి 1:30 సమయంలో అయితే లింగం ఆవిర్భవించిన టైం అని చెప్తారు. శివుడు మొట్టమొదటిగా శివరాత్రి రోజు ఇదే టైంలో లింగ రూపంలో ఆవిర్భవించాడంట, అందుకని ఆ సమయాన్ని చాలా పవిత్రమైన సమయంగా చెప్తారు. రోజు మొత్తము చేయలేకపోయినా కానీ ఆ గంట సమయమైన శివుడికి పూజ చేసి శివనామ స్మరణలో ఉండాలని చెప్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మనకు ఉన్న పాపాలన్నీ తొలగిపోయి మంచి కర్మలతో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాము. ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి వస్తుంది. కాకపోతే మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి మాసంలోనూ అమావాస్యకి ముందు 2 రోజుల ముందు మాస శివరాత్రి అని జరుపుతూ ఉంటారు. ఆ రోజుల్లో కూడా చాలా శివాలయాల్లో అభిషేకాలు అయితే జరుపుతూ ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి చెంబుడు నీళ్లు పోసినా కానీ కరుణిస్తాడని చెప్తూ ఉంటారు. శివుడికి ఒక్కొక్క ద్రవంతో పూజ చేసినప్పుడు కొన్ని రెట్లు ఫలితము ఉంటుంది. నీరుతో చేసినప్పుడు ఒక రకంగా, పాలతో చేసినప్పుడు అది ఇంకొంచెం రెట్లు పెరుగుతూ ఉంటుందని చాలామంది అందుకని చెరుకు రసంతో, పండ్ల రసాలతోటి అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు. ఎవరి శక్తి కొలది వాళ్ళైతే. కాకపోతే అందరూ అన్ని రకాలుగా చేయలేరు కాబట్టి భక్తితో ఒక చెంబుడు నీళ్లు పోసినా కానీ శివుడు తృప్తి చెందుతాడని పెద్దలు చెప్తూ ఉంటారు.
ఈ శివరాత్రి రోజు అయితే శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. ప్రతి ఊరిలో ఉన్న శివాలయంలో అయితే చేస్తూ ఉంటారు. వీళ్ళని ఆది దంపతులు అంటారు. విశ్వంలో మొదటగా కళ్యాణం జరిగింది వీరికేనంట. అందుకని వీరిని ఆది దంపతులు అని అంటారు. శివపార్వతుల కళ్యాణం జరిగిన తర్వాతే కళ్యాణోత్సవములు జరుగుతూ ఉంటాయంట. అందుకని వీరిని మొట్టమొదటిగా కళ్యాణం జరిగిన దంపతులు కాబట్టి ఆది దంపతులుగా పిలుస్తూ ఉంటారని కొన్ని పురాణాలు అయితే చెప్పారని పెద్దలు చెప్తూ ఉంటారు. మా చిన్నప్పుడైతే గనక ఇంకా ఈ మొబైల్ ఫోన్స్ ఏమీ లేవు కదా! టీవీలు కూడా ఎవరో కొంతమంది ఇళ్లలోనే ఉండేవి. ఇంకా శివరాత్రి రోజు జాగారం చేయాలంటే టీవీలో అప్పుడు ఏ ఒక్క మూవీస్ వేస్తూ ఉండేవాళ్ళనమాట. ఇప్పట్లాగా ఉండేవి కాదు కదా! ఫస్ట్‌లో అప్పుడు వచ్చిన మూవీలు అన్నీ రాజుల కాలం నాటి మూవీలు అట్లాగా ఎక్కువ. నాకైతే ఒక మూవీ బాగా గుర్తుంది. 'కాంతారావు' మూవీ. నేను ఒకసారి అయితే అది చూశాననమాట. 3 వరకు చూసి పడుకున్నాను. ఇంకెక్కువసేపు అయితే ఉండలేకపోయాను. ఇంకా చాలామంది ఊరికనే మెలకువగా ఉండలేరు కాబట్టి అలాగా ఏదో ఒకటి టీవీలో శివుడికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అవి వేస్తూ ఉంటారు. అవి చూస్తూ ఉంటారనమాట. లేకపోతే అప్పుడు పల్లెటూరులో తెర మీద సినిమాలు వేసేవాళ్ళు అనమాట. ఆ సినిమాలు ఫ్రీగా వేసేవాళ్ళు. అందరూ ఇంక అట్లా వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. లేకపోతే ఏమన్నా నాటకాలు అట్లా వేసేవాళ్ళు. శివాలయం ఉన్న ఊర్లో అయితే శివ కళ్యాణం జరుగుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే అప్పుడు శివాలయం లేదు. అందుకని ఇంకా కళ్యాణం అట్లా ఏం జరిగేది కాదు. ఇంకా అలాగ ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఆ సినిమా దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా మార్నింగ్ 4 అప్పటి వరకైతే ఏ ఒకటి వేస్తూ ఉండేవాళ్ళు. టీవీలో కూడా ఏ ఒక ప్రోగ్రామ్స్ దేవుడికి సంబంధించినవి వస్తూ ఉండేవి. కళ్యాణము, శివపార్వతులకి సంబంధించింది, శివుడు ఎలా ఆవిర్భవించాడు, పార్వతీదేవి ఎలా పుట్టింది, ఏంటి వాళ్ళ వివాహం ఎలా జరిగింది అనే మూవీలు ఉంటాయి. అప్పుడు ఆ మూవీస్ అయితే వేస్తుంటే అలా చూస్తూ ఉండేదాన్ని. నేను కూడా చిన్నప్పుడు అలాగా చూశాను 2-3 సార్లు. మా ఊర్లో అయితే శివాలయం ఉంది. ఇంక అక్కడ కళ్యాణం జరిపిస్తారు. రాత్రిపూట 12 గంటలకు కళ్యాణం చేస్తారు. ఇంక 2-3 అవర్స్ అయితే పడుతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరంతా ఊరేగిస్తూ ఉంటారు. ఎవరైతే ఉపవాసం జాగారం చేయాలనుకుంటారో అప్పుడు వీళ్ళు కూడా ఆ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత ఊరేగింపులో పాల్గొంటారు. అలాగా ఊరు మొత్తం తిరిగేసరికి తెల్లవారుతుంది. అలాగే వాళ్ళ ఉపవాస దీక్ష కూడా అయిపోతుందన్నమాట. ఇంక ఇంట్లో నేనైతే ఎలాంటి శివలింగం అట్లా అయితే ఏం పెట్టుకోలేదనమాట. చాలామంది ఇంట్లోనే శివలింగం పెట్టుకొని అభిషేకం అట్లా చేసుకుంటూ ఉంటారు కదా! నేనైతే ఇంక అలా ఏం పెట్టుకోలేదు. ఎప్పుడు శివుడు ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే టెంపుల్‌కి వెళ్తామనమాట. కాకపోతే ఈరోజు మా హస్బెండ్‌కి వర్క్ ఉండటం వల్ల మార్నింగ్ అయితే టెంపుల్‌కి వెళ్ళలేదు. ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పారు. ఇంక ఇంట్లోనే మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను. అలాగే ఇంట్లో తులసి కోట దగ్గర బయట అయితే దీపాలు వెలిగించుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాను. మొదటగా మనం ఏ పూజ చేసినా కానీ వినాయకుడిని అయితే పూజించుకుంటాం కదా! ఇక్కడ నేనైతే పసుపుతో గణపతిని అయితే చేశాను. పసుపు గణపతిని చేసిన తర్వాత మనము స్వామివారిని ఆవాహనం చేయాలి కదా! అందుకని వినాయకుడికి షోడోపచారాలు అయితే పూజ చేసుకొని తర్వాత నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం అయితే ఇచ్చాను. తర్వాత మనము పూజ చేసిన తర్వాత గణపతిని కొంచెం పక్కకైతే జరుపుకోవాలి ఎడమ వైపుకి. ఇలా జరుపుకుంటే మనం తర్వాత ఎప్పుడైనా తీయవచ్చు. ఇలాగ పూజ అయిపోయిన తర్వాత గణపతిని ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉండొచ్చు. నేనైతే ప్రతిసారి ఇలాగ పసుపుతో గణపతిని చేసుకున్నప్పుడు పూజ అయిపోయిన తర్వాత వాటర్లో కలిపి తులసి చెట్టుకైతే పోస్తాను. కొంతమంది అయితే మొహానికి అట్లా రాసుకుంటూ ఉంటారు. నేనైతే ఇంకెప్పుడు ఇలా తులసి కోటలో అయితే పెట్టేసి వాటర్ పోస్తాను. లేకపోతే ఏమన్నా చెట్లు ఉంటే ఆ చెట్లకు కూడా పోయొచ్చు వాటర్లో కలిపేసి. నేను ఇంక ఈరోజు పిండితో అయితే దీపాలని చేసుకున్నాను. శివుడికి పిండి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు. కొంతమంది ఈ రుద్రాక్ష దీపం అని అట్లాగా వెలిగించుకుంటూ ఉంటారు. నేనైతే పిండితో ప్రమిదలు చేసి ఇలాగ నామాలు అయితే పెట్టాను. తర్వాత ఇందులో నువ్వుల నూనెతో అయితే దీపం వెలిగించుకున్నాను. ఆవు నెయ్యి ఉంటే కనుక ఆవు నెయ్యితో కూడా దీపాలు వెలిగించుకోవచ్చు. నేను ఇంకా ఆవు నెయ్యి లేదని చెప్పి ఇంకా నువ్వుల నూనెతోనే దీపాలు అయితే వెలిగించుకున్నాను. తర్వాత శివపార్వతులను కూడా ఆవాహనం చేసి శివపార్వతుల అష్టోత్తరం చదువుకున్నాను. తర్వాత ఇంకా ప్రసాదంగా చేసినవైతే పెట్టుకున్నాను. ఈరోజు నేనైతే శివపార్వతులకి పొంగలి చేశాను. పాలతో చేసిన ప్రసాదం అయితే చేసి పెట్టాను. కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటారు. అలాగే నేను బిల్వ పత్రాలు తీసుకొచ్చాను కదా! ఇంకా శివ అష్టోత్తర నామావళి ఆ బిల్వ పత్రాలతోటి చేశాను.
ప్రతి ఒక్క పండుగకైతే ఏదో ఒక పరమార్థం అయితే ఉంటుంది కదా! అది మన పెద్దవాళ్ళ నుంచి మనం తెలుసుకొని మన పిల్లలకు కూడా చెప్పాలి. శివరాత్రి రోజు రాత్రి మొత్తం మామూలుగా మనం ఏ పండగైనా గానీ మార్నింగ్ ఉదయం పూటే జరుపుకుంటాము. కానీ శివరాత్రి మాత్రం ఎక్కువ రాత్రి సమయంలో చేసుకుంటాము. మార్నింగ్ పూజ చేసుకున్నా కానీ రాత్రి సమయంలో అయితే చేసుకుంటూ ఉంటారు. కొంతమందయితే నైట్ అంతా మేలుకొని శివనామం అయితే జపించుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలను బట్టి కొంతమంది అయితే ఉపవాసం ఉండలేరు, అలాగే జాగారం చేయలేరు. నేనైతే ఉపవాసం అయితే ఏం చేయలేదు, జాగారం కూడా చేయలేదు. మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను, అలాగే సాయంత్రం ఇంట్లో పూజ చేసి తర్వాత గుడికి అయితే వెళ్ళాము. గుడికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ లోపలైతే దర్శనం చేసుకున్న తర్వాత బయట అయితే శివలింగాలు అయితే ఉన్నాయన్నమాట. మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు కదా, అట్లా అయితే ప్రతిష్ఠించి ఉంచారు. ఇంకా అక్కడ అభిషేకం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అంటే మామూలుగా మనం ఏదైనా తీసుకువెళ్ళినవి అట్లా చేసుకోవచ్చు. మేము ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట. మాకు ఇంకా అవన్నీ ఏం తెలియదు కాబట్టి ఇంకా అక్కడే ఇంకా పాలు అవన్నీ తీసుకొని అభిషేకం చేద్దాం అనుకున్నాము. ఇంకా అక్కడైతే పాలు, పెరుగు, తేనె తీసుకొని అభిషేకం అయితే చేసాము వాటితోటి. అలా చేసినా కానీ మనకి ఆ అదృష్టం దక్కుతుంది కదా. మామూలుగా శివాలయాల్లో చాలామంది అయితే మార్నింగ్ నుంచి అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. ఇంకా అలా కుదిరిన వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇంట్లోనే శివలింగాన్ని తయారు చేసుకొని అభిషేకం అయితే చేస్తూ ఉంటారు. అంటే ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇలానే చేయాలి, అలానే చేయాలని ఏమీ లేదు. ఎవరి తగ్గట్టు వాళ్ళు శివుడిని అయితే పూజించుకుంటారు. అందరూ ఎవరు పిలిచినా పలికే దైవం అంటే శివుడే అనమాట. ఈ విశ్వం మొత్తం శివమయంతో నిండిపోయింది. ఈ ఆర్తితో ఒకసారి శివ అని పిలిస్తే మనకి కోరికలు నెరవేరుస్తారని పెద్దలు చెప్తూ ఉంటారు. నా పూజ అయితే ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోయిందనమాట. ఇంకా లాస్ట్లో ఇలాగ స్వామివారికి కొబ్బరికాయ కొట్టి తర్వాత కర్పూర నీరాజనం అయితే ఇచ్చాను. అలాగే శివరాత్రి రోజు శివరాత్రి వ్రత కథ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ కథ అయితే మనకు చాలా వీడియోస్లో వినే ఉంటారు. ఒకసారి వినండి ఆ కథ సారాంశం ఏమిటి అనేది. అంటే తెలిసినా తెలియక చేసినా కానీ ఆ రోజు మనకు తెలియకుండానే కొంతమంది జాగారం ఉంటూ ఉంటారు కదా. ఇలాంటి పర్వదినాల్లో మనము చేసిన చిన్న చిన్న కార్యాలే మనకి ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. శివరాత్రి వ్రత కథ చెప్పాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది, అందరికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా, అందుకనైతే చెప్పట్లేదు. కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా వీడియోలు అయితే చెప్తానన్నమాట. అది నేను కొన్ని బుక్స్లో చదివింది, అలాగే మన పండితులు చెప్పింది విని అయితే తెలుసుకున్నాను. నాకు కూడా కొంచెమే తెలుసు. అందులోనూ మ్యారేజ్ కాకముందుకి మ్యారేజ్ అయిన తర్వాతకి చాలా తేడా ఉంటుంది. మ్యారేజ్ కాకముందు అంటే మనం మామూలుగా టెంపుల్కి అట్లా వెళ్తాము, కానీ వ్రతాలు పూజలు అనేవి చాలా తక్కువ చేస్తాము. తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం పిల్లలకు బాగుండాలి, అన్నీ ఉండాలి అని అట్లాగే ఇంకెక్కువ చేస్తూ ఉంటాము కదా. నేను కూడా అలాగే నేర్చుకున్నాను మ్యారేజ్ అయిన తర్వాత. చాలా ఇవి దేవుడి దగ్గర ఎప్పుడైనా కానీ స్వార్థం లేకుండా కోరుకోవాలి, అంతేగాని వాళ్ళు అలా అయిపోవాలి, వీళ్ళు ఇలా అయిపోవాలని అట్లా ఎప్పుడూ అనుకోకూడదు. ఎదుటి వారికి మంచి జరగాలని కోరుకున్నప్పుడు దానితో పాటు మనకు కూడా మంచి జరుగుతుంది. అప్పుడు ప్రత్యేకంగా దేవుడిని అయితే అడగాల్సిన అవసరం లేదనమాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక డైలాగ్ అయితే ఉంది కదా, అది అందరికైతే వర్తిస్తుంది. అంతేగాని వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఎందుకు అలా ఉన్నారని అయితే ఎప్పుడు అనుకోకూడదు. అందరూ మన పక్క వాళ్ళు బాగుంటేనే కదా మనం కూడా బాగుంటేది. అలా కాకుండా వాళ్ళు బాగాలేకుండా మన మక్కోళ్ళే బాగున్నా ఉంటే వాళ్ళు మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు కదా, మా చుట్టాలందరూ మా మీద పడి ఏడుస్తూ ఉంటారని. అలా చాలామందికి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం. ఎప్పుడూ దేవుణ్ణి అదే కోరుకోవాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏవో ఒక చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఆ పొరపాట్లని సరిదిద్దుకుంటూ ఉండాలి, అంతేకాని వాటిని పొరపాటు అని తెలిసినా కూడా మళ్ళీ అవే రిపీట్ అయితే చేసుకోకూడదనమాట. తెలుసో తెలియకో కొన్ని తప్పులు అయితే చేస్తాము. ఆ తప్పులన్నీ క్షమించు శివయ్య అని ఒకసారి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను.